తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గ్రంథాలయాలకు దాతల సహకారం ఎంతైనా అవసరమని సహకరించిన దాతలు అభినందనీయులని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత వేసవి విజ్ఞాన శిక్షణ తరగతుల్లో భాగంగా పాలకోడేరు శాఖ గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలకోడేరు శాఖ గ్రంథాలయానికి అమెరికాలో స్థిరపడిన పాలకోడేరుకు చెందిన కొత్తపల్లి రిషి సుమారు 25,000 రూపాయల విలువగల పుస్తకాలను భద్రపరిచేందుకు 5,000 రూపాయల విలువగల పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు దాతల సహకారం అవసరమన్నారు. తాను చిన్నప్పటి నుండి గ్రంథాలయాలకు వెళ్లి చదువుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకుని ఈ రోజు ఉన్నత స్థాయిలో ప్రజలకు సేవ చేసే అవకాశం పొందానని, ప్రస్తుతం పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిస అయ్యారని, ఈ వేసవిలో వారికి విజ్ఞానాన్ని అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 40 రోజుల ఉచిత వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహిస్తుందని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని తమ పిల్లలకు ఉపయోగించుకోవాలని అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు మాట్లాడుతూ తాను బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం తరపున కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సహకారం మరవలేనివని, ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ గ్రంథాలకు సంబంధించి తాను అడగకముందే ఆయనే స్వయంగా మౌలిక సదుపాయాలను సమకూర్చడం చాలా సంతోషకరమన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 31 శాఖ గ్రంథాలయాల్లో ఈ ఉచిత శిక్షణ తరగతులు జరుగుతున్నాయని, ప్రతి గ్రంథాలయానికి అవసరమైన పుస్తకాలను, మౌలిక సదుపాయాలను దాతల సహకారంతో సమకూర్చడానికి కృషి చేస్తామన్నారు. ఎంపీడీఓ, మండల తహసీల్దార్ మాట్లాడుతూ తాము చదువుకున్న రోజుల్లో ఫోన్లు కానీ, ఇంటర్నెట్ సదుపాయం కానీ లేవని, అందువల్ల ఎక్కువ సమయం గ్రంథాలయాల్లో గడిపేవాళ్లమని, తద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడమే కాకుండా నలుగురిలో మాట్లాడే ధైర్యం, ఉన్నత స్థాయి ఉద్యోగం సంపాదించుకోగలిగామని, అందువల్ల ఈ వేసవి విజ్ఞాన శిక్షణా తరగతుల్లో పిల్లలకు ఉపయోగపడే పాఠ్యపుస్తక పఠనం, మేధస్సుకు పదును పెట్టే గేమ్స్ గ్రంథాలయ సంస్థ ద్వారా నిర్వహించడం ఎంతో అదృష్టమని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం తాతగారైన కొత్తపల్లి కృష్ణంరాజును జాయింట్ కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శేఖర్ బాబు, ఎంపీడీఓ వీరెడ్డయ్య, తహసీల్దార్ పిఎన్విఎస్ఎస్ లక్ష్మి, కుముదవల్లి సొసైటీ అధ్యక్షులు ప్రహ్లాదరాజు, గ్రంథాలయ అధికారి కెవి కృష్ణమూర్తి, ఇతర మండల స్థాయి అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పది మందికి ఆదర్శంగా ఉంటుందని చెప్పి ఆలోచిస్తూ అనుకుంటూ ఇంకా చాలా మంది మోటివేట్ చేసి చాలా బుక్స్ డొనేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఆయన చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది ఆలోచన. ప్రతి ఊర్లో దేవాలయం ఉంటుంది, 2-3 దేవాలయాలు ఉంటాయి. మన పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఇంకా ఎక్కువ దేవాలయాలు ఎక్కువ. ఒక గ్రామంలో తీసుకుంటే కనీసం 4-5 దేవాలయాలు కానీ, 2-3 చర్చిలు కానీ ఇలా ఉంటాయి. నాకు తెలిసి అంతకన్నా దేవాలయాల కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా లైబ్రరీకి ఉంటుంది. దేవాలయానికి వెళ్తే మనశ్శాంతి ఎలా అవుతుందో, గ్రంథాలయానికి వెళ్తే మనశ్శాంతితో పాటు జ్ఞానాన్ని కూడా సంపాదించుకునే అవకాశం ఎంతో ఉంటుంది. ఇన్ఫాక్ట్ నేను నా చిన్నప్పటి రోజుల్లో నేను మా ఊరికి వెళ్ళాలంటే 2-3 నిమిషాలకి వెళ్ళాను. అమ్మ నాన్న కోసం వెళ్తే, నేను తనలో చదువుకున్నప్పుడు పల్లెటూరికి సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా గుర్తొచ్చేది నాకు లైబ్రరీ. నాకు మా ఊరి చావిడిలో ఉన్న లైబ్రరీ అప్పుడు ఎంపీ గారు స్టార్ట్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చొని బుక్స్ చదవడం, 10 మంది కలిసి అక్కడ పెద్దవాళ్ళు పేపర్ చదవడం, అక్కడ కొత్తగా ఏమైనా బుక్స్ వస్తే వాటిని మెంబర్షిప్ తీసుకోవడం, అలానే క్రికెట్ ఆడడం, అదే గుడికి వెళ్ళడం. సో ఏదైనా సరే ఒక ఊరికి పిల్లవాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి గుర్తొచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఈ 4-5 అంశాలే ఉంటాయి. ఆడుకోవడము, లేకపోతే తోటి పిల్లలతో చదువుకోవడము, ఆడుకోవడం లాంటిది. నాకైతే ప్రత్యేకంగా గ్రంథాలయం లో గడిపిన క్షణాలు కానీ చాలా చాలా మంచిగా అనిపిస్తాయి. సో దాన్ని ఉద్దేశించుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ గ్రంథాలయాలు డెవలప్ అవ్వాలి. ఎందుకంటే గ్రంథాలయం అనేది బుక్స్ ఒకటే కాదు, ఇక్కడ చాలా రిసోర్సెస్ ఉంటాయి. చదువుకునే పిల్లలందరూ కూడా ఇక్కడికి వస్తారు. సో వాళ్ళని చూసి మనం కూడా ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ చదువుకుని కొంత మంచి స్థానంలో సెటిల్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ పేరు కూడా వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి సో ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది గ్రంథాలయం అనేది. ఈ గ్రంథాలయాలు ఒకప్పుడు చూస్తే నాలెడ్జ్ హబ్ గా, ఇన్ఫాక్ట్ నేషనల్ మూవ్మెంట్ లో లైబ్రరీ మూవ్మెంట్ అని కూడా ఉంటుంది. ప్రజలకి నేషనలిజం మీద, భారతీయ తత్వం మీద, కల్చర్ మీద అవగాహన పెంపొందించడానికి లైబ్రరీస్ అనేవి సెంటర్ గా చేసుకుని చాలా మంది పోరాడారు భారతదేశంలో ఈ కల్చర్ ని ప్రమోట్ చేయడం కోసం. 1940s, 1930s నుంచి వచ్చిన ఇది లైబ్రరీ మూవ్మెంట్. దాని తర్వాత చూస్తే ఇండిపెండెన్స్ తర్వాత కూడా మనం గ్రంథాలయానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ప్రతి గ్రామంలో, ఇన్ఫాక్ట్ మన జిల్లాలో చూస్తే 31 గ్రంథాలయ సంస్థకు సంబంధించిన లైబ్రరీస్ ఉన్నాయి. అదే కాకుండా ప్రైవేట్ లైబ్రరీస్ కూడా ఉన్నాయి. మీకు తెలుసు, మనం మండలంలోనే కుముదవల్లిలో ఏదైతే 120 years ఓల్డ్ లైబ్రరీ ఇక్కడ ఎంతో మందిని ఇన్స్పిరేషన్ చేస్తుంది.
ఈ విధంగా గ్రంథాలయాలు అనేవి మన కల్చర్ లో ఒక భాగంగా ఉంటున్నాయి. కానీ రీసెంట్ టైమ్స్ లో వాటి యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది. ఎందుకంటే పిల్లల్లో పుస్తక పఠనం మీద అవగాహన లేకపోవడం, లైబ్రరీస్ యొక్క ప్రాముఖ్యత తగ్గుతుంది. దాన్ని మళ్ళీ తిరిగి పెంపొందించాలి. పుస్తక పఠనం మీద ఎక్కువ అవగాహన క్రియేట్ చేయాలి. ఎందుకంటే పుస్తకం చదివితే కేవలం జ్ఞానమే కాదు, కాంప్రహెన్సివ్ స్కిల్స్ కానీ, లేకపోతే ఆలోచన శక్తి కానీ, లేకపోతే మాట్లాడే తత్వం కూడా. ఎందుకంటే పుస్తకం చదివేటప్పుడు ఆలోచన మారుతుంది, పుస్తకం చదివేటప్పుడు మనం వొకాబులరీ మారుతుంది, మన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మారుతాయి. మన ఆలోచనతో అక్షరాలు ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది మన జిల్లాలో. ఈ జిల్లాలో కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఒక వారం కిందగా మనము ఒక పోర్టల్ కూడా ఓపెన్ చేసుకున్నాము. వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఒక పోర్టల్. ఈ పోర్టల్ లో ఎవరైనా సరే బుక్ డొనేట్ చేయాలి, ఏదైనా సరే లైబ్రరీకి డొనేట్ చేయాలి అనుకుంటే ఆ పోర్టల్ కి వెళ్ళి వాళ్ళు ఇస్తున్న బుక్ ఏ లైబ్రరీకి పంపించాలనుకుంటున్నారో అది కానీ డేటా అప్డేట్ చేస్తే ఆ లైబ్రరీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి బుక్ తీసుకుంటారు. డొనేషన్ మీద కూడా కొంత ఫోకస్ పెట్టి మనం ముందుకెళ్తున్నాము. దానిలో నాగరాజ్ గారు ఎంతో మంచి కోఆపరేషన్ అందిస్తున్నారు. లైబ్రరీ సెక్రటరీ గారు కూడా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాకు మధ్యపట్నం నుంచి కూడా తెలుసు, ట్రైనింగ్ లో ఉన్నప్పుడు కూడా తెలుసు. సో ఆ చొరవతో ఆయన నేను అడగడం జరిగింది. ఆయన వెంటనే ముందుకు వచ్చి ఖచ్చితంగా చేద్దామని ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తూ పొలిటికల్ సపోర్ట్ కూడా ఇవ్వడం వల్ల ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ పుస్తక పఠనం, బుక్ డొనేషన్, అదేవిధంగా సమ్మర్ క్యాంప్ ఏవైతే ఉందో ఈ 31 లైబ్రరీలో సమ్మర్ యాక్టివిటీస్ ముఖ్యంగా చేయించాలి. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో ఉంటారు. ఆ టైం అంతా కూడా వేస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా లైబ్రరీలో ఒక 1 hour స్పెండ్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చే ఈ యాక్టివిటీస్ అయితే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, బుక్ రీడింగ్ అయితేనేమి, లేకపోతే క్విజ్ అయితేనేమి, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితేనేమి, చెస్ అయితేనేమి, సింగింగ్, రకరకాల యాక్టివిటీస్ మీద వాలంటీర్స్ కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. దీని ద్వారా ఏమవుతుందంటే ఖచ్చితంగా పిల్లల్లో మల్టిపుల్ ఏదైతే మనకి పర్సనాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా డెవలప్ అవ్వడానికి ప్రత్యేకమైన అవగాహన, శ్రద్ధ మరియు పిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. ఎందుకంటే గ్రంథాలయాలు మరింత అభివృద్ధి కావాలి. గ్రంథాలయాలకు వచ్చి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, అలాగే గ్రూప్ ఆఫ్ గ్రూప్ బ్యాంకింగ్ కానీ, రైల్వేస్ కానీ, పోలీస్ ఇవన్నీ టెస్టులు కూడా చదువుతున్న విద్యార్థికి మరింత తోడ్పడగా ఉండాలని గ్రంథాలయాల అభివృద్ధిలో జాయింట్ గా మార్పు చాలా విశేషంగా ఉంది. ఎందుకంటే నేను చైర్మన్ అయిన 4 జిల్లాల్లో మరి ఇప్పుడు ఏలూరు జిల్లాలో కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ గ్రంథాలయాలు వెళ్ళినప్పుడు మరి మన జిల్లా కలెక్టర్ గా కానీ, జాయింట్ కలెక్టర్ కానీ ప్రత్యేకంగా మేము వెళ్ళి కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయాలి. అలా కాకుండా మన జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి గ్రంథాలయానికి ఏ అవసరం అని మమ్మల్ని ఏ కావాల్సిన నేను ఆకివీడులోని ట్రాఫిక్ ఆంక్షలకు ప్రజలు సహకరించాలని ఆకివీడు సీఐ కాళీచరణ్ కోరారు. గురువారం ఆకివీడు మెయిన్ రోడ్డును వన్ వే చేస్తూ బైపాస్ రోడ్డుకు ట్రాఫిక్ ను మళ్లించారు. జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ హనుమంత్ నాగరాజ్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వైపు నుంచి ఆకువీడు వైపు వచ్చే వాహనదారులకి అందరికీ ముఖ్య విజ్ఞప్తి అండి. ఆకువీడు సెంటర్ లో అదేవిధంగా ఎస్ టర్నింగ్ వద్ద మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ టోటల్ గా ఎస్ టర్నింగ్ వద్ద జరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా బాగా బ్లాక్ అవుతున్నాయి వెహికల్స్. అక్కడ వచ్చే వెహికల్ వెళ్ళే వెహికల్ ఒకే రూట్ రావడం వల్ల బాగా వెహికల్స్ బ్లాక్ అవుతున్నాయి. అది దృష్టిలో పెట్టుకుని మా ఉన్నతాధికారులు, మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా డిఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ రోజు నుంచి భీమవరంకి వచ్చే వాహనాలన్నీ కూడా ఈ వెంకయ్య వయ్యారు కాలువ సెంటర్ నుంచి బైపాస్ ఏదైతే ఉందో ఈ బైపాస్ మీదుగా ఆకివీడు బైపాస్ మీదుగా వెహికల్స్ తరలించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి కూడా అందరూ గమనించాలి. ఇక్కడ ఈ బైపాస్ లో తీసుకుని ఇది మళ్ళీ టువార్డ్స్ ఐబీవరం వైపు వెళ్ళి ఐబీవరం వైపు నుంచి మళ్ళీ వైఎస్ఆర్ స్టాట్యూ సెంటర్ వరకు చేరుకోవడం జరుగుతుంది. ఇందులో బాగా ముఖ్యంగా గమనించవలసింది స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు మాత్రం వన్ వే లేవు. ఎందుకంటే పిల్లలు దిగుతారు కాబట్టి వాళ్ళకి సౌకర్యార్థం టౌన్ లోకి ఎలా చేయడం జరుగుతుంది. మిగతా వెహికల్స్ అన్ని కూడా 2 వీలర్స్ కాకుండా 4 వీలర్స్, ఎనీ 4 వీలర్స్ అన్ని కూడా ఈ బైపాస్ రోడ్ గా
రోడ్డు మీదుగా మరణించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి దయచేసి ప్రజలందరూ గమనించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ట్రాఫిక్ జామ్ కాకుండా మీకు ఒక సుఖమైన, అంటే ట్రాఫిక్ జామ్ వల్ల చాలా టైం మీగా లాస్ అవుతున్నారు కాబట్టి ఆ టైంని మీరు సేవ్ చేసుకునే విధంగా ఇటువైపు నుంచి వెళ్ళాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీసు వారు మేము ఏ విధంగా దీన్ని అవలంబించడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి మేము అంతా దీనికి ఆలోచిస్తున్నాము. ప్రజలుగా మీ వైపు నుంచి కూడా అదే సహకారం మాకు ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. 50 కోట్ల మంది ఖాతాదారులకు సేవలు అందిస్తున్న స్టేట్ బ్యాంక్ సిబ్బందికి తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాంప్ యూనియన్ అమరావతి రీజనల్ సెక్రటరీ బాలదుర్గా ప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం భీమవరం ప్రకాశం చౌక్ లో మౌన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీగా ఉన్న మెసెంజర్ ఆర్మెడ్ కార్డ్స్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మే 25, 26 తారీఖుల్లో జరిగే సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెయిన్ బ్రాంచ్ సెక్రటరీ విఎస్వి వంశీ, సిఏసి సెక్రటరీ సిహెచ్ నాగరాజు, వి పద్మప్రియ, సిహెచ్ నాగదుర్గా భవానీ, స్టేట్ బ్యాంక్ వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. కె బాలదుర్గా ప్రసాద్. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ విజయవాడ మాడ్యూల్ భీమవరం రీజనల్ సెక్రటరీని. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఈ నెల 25, 26 తారీఖుల్లో స్ట్రైక్ నోటీస్ ఇచ్చిందండి బ్యాంక్ మేనేజ్మెంట్ కి. ఆ యాజిటేషన్ కార్యక్రమంలో భాగంగా మొన్న 4 రోజుల క్రితం మెయిన్ బ్రాంచ్ దగ్గర లంచ్ అవర్ లో డెమాన్స్ట్రేషన్స్ చేశాము. ఒక 4 రోజుల క్రితం బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకుని మా నిరసన తెలియజేశాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ సైలెంట్ సిట్టింగ్ ప్రోగ్రామ్ మౌన నిరసనకి మా యాజిటేషన్ కాల్ ఇచ్చింది. లాంగ్ పెండింగ్ డిమాండ్స్ అయినటువంటి మెసెంజర్ రిక్రూట్మెంట్స్, ఆర్మడ్ గార్డ్ రిక్రూట్మెంట్స్, అలాగే ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్, మళ్ళీ కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్స్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంచింది మేనేజ్మెంట్. వాటిని సాధించుకునే దిశగా మేము ఈ మౌన నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా మెసెంజర్ రిక్రూట్మెంట్స్ జరిగి దాదాపు 27 సంవత్సరాలు అయింది బ్యాంక్ లో. ఇక్కడ ఉన్న అందరూ కూడా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ క్లర్క్ గా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా కస్టమర్స్ ఎక్కువైపోవడం వల్ల బ్యాంకు దాదాపు 50 కోట్ల మందికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ క్లర్కులు సేవ చేస్తున్నారు. వాళ్ళందరికీ సేవ చేసే భాగంలో ఈ మెసెంజర్స్ లేకపోవడం వల్ల ఆ ప్రెజర్ క్లర్కుల మీద పడి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మెసెంజర్ రిక్రూట్మెంట్స్ వస్తే కొంచెం మా అందరికీ కొంచెం హెల్ప్ అవుతుందనే ఉద్దేశం. అలాగే ఆర్మడ్ గార్డ్ రిక్రూట్మెంట్స్ ఈ రోజున చూస్తుంటే బ్యాంకులో చాలా చోట్ల భౌతికంగా స్టాఫ్ మీద దాడులు చేస్తున్నారు. అలాగే ఏటీఎంలు కానీ లేదంటే బ్రాంచెస్ లో నైట్ టైం వచ్చి థెఫ్ట్లు కానీ చేసే ప్రయత్నాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి మనకి. అవన్నీ అరికట్టడానికి ఆర్మడ్ గార్డ్ రిక్రూట్మెంట్స్ కోసం కూడా ఫెడరేషన్ ఎప్పటి నుంచో మేనేజ్మెంట్ దగ్గర డిమాండ్స్ చేస్తూ ఉంది. అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ సాధించిన దిశగా ఈ నెల 25, 26 మేము వచ్చిన స్ట్రైక్ కాల్ లో భాగంగా ఈ మౌన నిరసన ఇక్కడ భీమవరం సెంటర్ లో ఆల్ ఇండియా అన్ని సెంటర్స్ లోనూ ఈ మౌన నిరసన సైలెంట్ సిట్టింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా మా నిరసన తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మేము మరింత ఉధృతంగా ఆందోళన చేపడతాము. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. శుక్రవారం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మద్దాల సత్యనారాయణ దంపతులచే ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పాలతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. చక్ర సహిత బాలాసు అమ్మవారి ఆలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేష అర్చనా కార్యక్రమాలు, విశేష అభిషేకాలు, అలాగే అలంకరణ ప్రతి ఒక్క దాతల సహకారంతో అలంకరణ జరుగుతుంది. ఈ రోజు మద్దా సత్యనారాయణ గారు, లక్ష్మీ బ్రహ్మ దంపతులు వారి సౌజన్యంతో అమ్మవారికి మల్లెపూలు, కనకాంబరాలు విశేషంగా అర్చనా కార్యక్రమం జరిగింది. అలాగే ఆలయ అభివృద్ధికి భక్తులు దాతలతో సహకరించి అమ్మవారికి సహకరించిన వెన్నపేయడంతో ఈ రోజు శుక్రవారం అమ్మవారి దర్శనమిస్తున్నారు. భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శించుకోవాల్సిందిగా కోరుతూ అమ్మవారి ఆలయ మనశ్రీ బొమ్మ, అలాగే అమ్మవారి యొక్క విగ్రహాలు దాతలు గంధి చల్లారావు గారు, శ్రీమతి రాధికా దంపతులు వారి సౌజన్యంతో, మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారు వారి సోదరుడు గంధి చల్లారావు గారు దంపతుల సౌజన్యంతో అమ్మవారికి ఈ రోజున మరి అమ్మవారి విశేషంగా పైన శిఖరం మీద అలంకరించడం జరిగిన విగ్రహాలను కూడా మరి అందరూ కూడా అమ్మవారిని వచ్చి దర్శించుకుని, అలాగే గంధి చల్లారావు గారి కుటుంబ సభ్యులకి, మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, అందరికీ భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సు ఉండాలని, సహకరించిన దాతలందరూ కూడా అమ్మవారి ఆశీస్సు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. తోటలో వేయించేసినటువంటి శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆలయంలో మన జరిగినటువంటి ఎంతో వైభవంగా విశేషంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో మే 3, 4వ తారీఖులలో
అమ్మవారి యొక్క వైభవం చూసిన వారి యొక్క కనుల పండుగ అనే విధంగా అమ్మవారికి కుంభాభిషేకం నిర్వహించడం జరిగింది. ఏ గ్రామంలో అయితే కుంభాభిషేకం చేస్తారో అటువంటి గ్రామంలో సమస్తమైనటువంటి దుర్భిక్షలు తొలగి సుభిక్షంగా గ్రామం ఉంటుంది అని చెప్పి ఆ కుంభాభిషేకం నిర్వహిస్తూ ఉంటారు. అలా నూతనంగా ఆలయాన్ని నిర్మిస్తే అమ్మవారికి ఎంత శక్తి వైభవం ఉంటాయో అమ్మవారి కింద ఉండేటువంటి యంత్రానికి కూడా అంత విశేషమైనటువంటి శక్తి మళ్ళా పునః వచ్చినటువంటి విశేష తరుణం కుంభాభిషేకం ద్వారా జరిగి ఉన్నది. అటువంటి అమ్మవారి యొక్క ఆలయాన్ని అందరూ కూడా భక్తులు దర్శించుకుని అలాగే ఆ రోజు సహకరించినటువంటి భక్తులు అలాగే సహకరించినటువంటి దాతలు అలాగే మరి గ్రంథి చిరతాతారావు శ్రీమతి జననీ పార్వతీ దంపతుల యొక్క పీటల మీద కూర్చుని కార్యక్రమాన్ని అంతా కూడా వాడు ఎంతో శ్రద్ధగా నిర్వహించుకున్నారు. వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి ఈ రోజున అమ్మవారికి విశేషమైనటువంటి భృగువార అర్చన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు. చిన్మయ మిషన్ 75 ఆధ్యాత్మిక విద్య సామాజిక సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని అమృతోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి చిన్మయానంద మహారాజ్ జయంతిని భీమవరం త్యాగరాజ భవనంలో శుక్రవారం నిర్వహించారు. చిన్మయ భక్తులు సంకా శారద, అట్టాడ స్వాతి, ఇందుకూరి శారద ఆధ్వర్యంలో అనేక మంది భక్తులు 11 పర్యాయములు హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీత 2 అధ్యయనములు పారాయణం చేశారు. చిన్మయ మిషన్ అధ్యక్షులు మడిపల్లె శేఖర్ దంపతులు స్వామివారి పాదుకా పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఈ మిషన్ ఆచార్యులు బ్రహ్మచారిని ఈశాని చైతన్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ భీమవరం శాఖ అధ్యక్షులు మడిపల్లె శేఖర్, జీకేవివి ప్రసాద్, వ్యవస్థాపకులు ముత్తా సత్యనారాయణ, బొండా వెంకట సుబ్బారావు, కూర్మాల గుప్తా, నూలి లత, పెరుమళ్ల ప్రతిమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేసవి శిక్షణ పొందిన బాలబాలికలు సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలు ఆలపించారు. ఎలా ఉందో అలా వాళ్ళ మనస్సులు కూడా చాలా పవిత్రంగా, చాలా ప్రశాంతంగా, సాత్వికంగా ఉంటాయి. ఆ మనస్సులో ఎలాంటి దోషాలు, కామ, క్రోధ, లోభ, మోహ ఇవేమీ ఉండవు. కాబట్టి ఎప్పుడైతే అటువంటి పరిశుద్ధమైనటువంటి మనస్సులో ఉన్నత విలువలతో కూడినటువంటి సంస్కారాల విత్తనాలను వేస్తారో ఆ విత్తనాలే చిన్మయానంద మహారాజు వారి జయంతి కార్యక్రమాన్ని హరివేశ వర్త సంఘ భవనంలో నిర్వహించడం జరిగింది. పూజా కార్యక్రమము అనంతరము భక్తులందరి చేత 11 పర్యాయములు హనుమాన్ చాలీసా పారాయణం ఏర్పాటు చేసి లోక కళ్యాణార్థం స్వామివారిని పూజించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన భక్తులందరికీ కూడా చిన్మయ మిషన్ తరఫున పిల్లలు ఎన్నో నైతిక విలువలు నేర్చుకోవడం జరిగింది. ఇలాంటి క్యాంపుల యొక్క గొప్పతనం తల్లిదండ్రులు తెలుసుకోవాలి. పొద్దున్నే వెళ్తే సాయంత్రం వస్తే ఇంట్లో కాస్త ప్రశాంతంగా ఉండొచ్చన్న దృష్టితో ఆధ్యాత్మికమైనటువంటి మార్గాన్ని పిల్లలకి చిన్నప్పటి నుంచి చూపించడం అనేది పక్కన పెట్టి అనవసరమైనటువంటి ఆటలు లేకపోతే ఏవో చిన్న చిన్న ఇష్టాలు ఉంటాయి పిల్లలకి, అలాంటి వాటికి ప్రాముఖ్యత ఇచ్చి పిల్లల్ని అటు పంపిస్తున్నారు. కానీ నేర్చుకోండి, చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే తత్వం అనేది అలవాటు చేయాలండి. ఆధ్యాత్మిక తత్వాన్వేషణ అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు చేసినట్లయితే వాళ్ళ జీవితంలో అది ఒక భాగం అయి ఉంటుంది. వాళ్ళు ఏ పనులు చేసుకుంటున్నా ఆ పనుల వెనక, ఆ పనులకి ఆధారంగా ఒక జీవిత లక్ష్యం, వీటన్నిటి లక్ష్యం ఒకటి ఉంది నాకు అనేటువంటి ఆ పూర్ణ వాళ్ళకు ఉంటుంది. లేకపోతే ఆ లక్ష్యం అనేది లేకపోతే
నర్సాపురం నియోజకవర్గం కంసాల బేతపూడి గ్రామంలో శ్రీ గోగులమ్మ వెంకయ్యమ్మ అమ్మవార్లు నూతన ఆలయ యంత్ర విగ్రహ శిఖర వన ప్రతిష్ఠ మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుండి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ఆరాధన, వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తు బలి, లక్ష్మీ గణపతి హోమం, దేవీ మూలమంత్ర హోమాలు, మహాసంప్రోక్షణ నిర్వహించామని ఆలయ పునర్నిర్మాణ కమిటీ నాయకులు రేవూరి గోగరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సొంత గ్రామం కంసాల బేతపూడి గ్రామంలో భక్తులు, దాతల సహకారంతో ఎన్నో ఏళ్లుగా పురాతన ఆలయం శ్రీ గోగులమ్మ వెంకయ్యమ్మ ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలకు అందరూ సహకరించారని అన్నారు. ప్రత్యేకించి విగ్రహాల ప్రతిష్టకు నడపన వీర వెంకటముత్యం, లక్ష్మీ సునీత దంపతులు, జవ్వాది రామాంజనేయులు, చినరాజేశ్వరి దంపతులు, నడపన దాన వెంకట శ్రావణ్, ఆమని దంపతులు, బెల్లపు సత్యనారాయణ, రోజారాణి దంపతులు, నడపన శ్రీకృష్ణ, వెంకట లక్ష్మీ నరసింహరావు, రాజేశ్వరి దంపతులు, ఏ కనకరాజు, వీరవేణి దంపతులతో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆలయ పునఃప్రతిష్ఠకు అమ్మవారి విగ్రహాలు, అన్నదానానికి ముఖ్యదాతలైన కోనదరాసు వెంకట సత్య తమ్మిరాజుకు ఆలయ ప్రాంగణంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులతో ఆశీర్వచనాలు, గౌరవ సత్కారం అందించామని తెలిపారు. అలాగే 9వ తేదీ శనివారం ఉదయం 10:30 విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం భక్తులకు అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ప్రత్యేకించి ఆలయ నిర్మాణానికి యూత్ కమిటీ సభ్యుల సహాయ సహకారాలు అభినందనీయమని, దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, అత్యధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జంభీర జంబూ నరిగేళ కదలి కాంప్రతమాదవకమరుమలది మాధవి లలిత వివాహకసారి పానీయ పరిపూర్ణ మగవ చెంబులపన కంసాల బేతపూడిలో గోగులమ్మ వెంకమ్మ ఆలయ నిర్మాణము జరిగింది. దానికి చాలా మంది నిజంగా మాకు యువత మొదలు చాలా కష్టపడ్డది. అలాగే డబ్బులు వసూలు చేయడంలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరిస్తే అంత తీసుకుని ఈ రోజున నిర్మాణం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున కమిటీ వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా కష్టంగా ఉంటుంది మాకు. కలిసి వ్యక్తి యువత
ప్రస్తుతానికి యువత బయట ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ₹1,00,000 ఇచ్చారు. మన గడ్డ మన ఇక్కడ పుట్ట వ్యవసాయ పేదలను అభివృద్ధి చేయాలనే ఆలోచన వారికి వచ్చింది. వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకత. గడ్డలో పుట్టి ఎంతో మంది గురువులయ్యారు. ఆ గురువుల్లో మాకు బోధించి మమ్మల్ని స్థితి తీసుకొచ్చినందుకు మాకందరికీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ గ్రామానికి అభివృద్ధి కోసం అనునిత్యం కష్టపడుతున్న యువతకి నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. సంకల్పం చేసింది రేవూరి గౌరరాజు గారు. ఆయన వచ్చి ముట్టి గారు ఏదో మనం గురి కోసం చేయాలి అంటే మనం చేయలేం, అందరి సహకారంతో చేయాలని ఉన్నప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉదాత్మ నిస్వార్థంతో కష్టపడుతూ ఎంతో మంది ప్రేరణ చేసి వాళ్ళ మే 1 నుంచి జూన్ 11 వరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అంగన్వాడీ సూపర్వైజర్ పి బాలకుమారి తెలిపారు. ఉండి పెద్దపేట అంగన్వాడీ కేంద్రం వద్ద ఆమె మాట్లాడుతూ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో కౌమర బాలబాలికల సాధికారత వైపు పయనంగా కిశోరి వికాసం ప్రత్యేక వేసవి శిబిరాల్లో ప్రధానంగా అవగాహన కల్పించే అంశాలు విద్య ప్రాముఖ్యత, సంపూర్ణ ఆరోగ్యం, పోషకాహారం, లైంగిక పునరుత్పత్తి, ఆరోగ్యం, పోక్సో చట్టం, బాల్య వివాహాలు, మత్తు పదార్థాల నివారణ, జీవనోపాధి అవకాశాలు, కెరీర్ కౌన్సిలింగ్, సైబర్, ఆన్లైన్ భద్రత వంటి వాటిపై ప్రత్యేక అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉండ్రిలో కిషోరి వికాసం అంటే కిషోరి బాలికల అనీమియా గురించి చర్చించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి 11 నుంచి 15 సంవత్సరాల్లో పిల్లలు, 15 నుంచి 18 సంవత్సరాల్లో పిల్లలు, అలాగే మగ పిల్లలు కూడా హాజరుపరిచి వీళ్ళందరికీ కూడా రక్తహీనత గురించి తెలియజేయడం జరుగుతుందండి. అలాగే హెల్త్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో కూడా వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళకి హెచ్బి టెస్టులు చేయమని కూడా మేము చెప్తూ జరుగుతుందండి. తర్వాత ఈ సమ్మర్లో 1వ తారీఖుని మే నెల 1 నుంచి అండి జూన్ 11 వరకు కూడా కిషోరి వికాసం అనే కార్యక్రమాలు జరుగుతున్నాయండి. వాళ్ళకి వివిధ రకాల కార్యక్రమాలపై అవగాహన కలిగించడం అంటే పోక్సో చట్టం కానీ, అలాగే అనేమియా గురించి కానండి, అలాగే సైబర్ నేరాల గురించి కానీ, ఇలా రకరకాల కార్యక్రమంతో మనం చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి పిల్లలందరూ కూడా చక్కగా విధిగా హాజరవుతున్నారు. అన్ని విషయాలపై అవగాహన కలిగించుకొని వాళ్ళు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామ. భీమవరం పట్టణం ఉండి రోడ్లో జేసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. విద్యార్థులకు క్రమశిక్షణ, విధేయత, ఏకాగ్రత అవసరం. 10వ తరగతిలో ప్రతిభ చాటిన 64 మంది విద్యార్థులకు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందించిన డీఎస్పీ రఘువీర్ విష్ణు. రాష్ట్రంలో త్వరలో కొత్త పెన్షన్ల మంజూరుకు కూటమి ప్రభుత్వం కృషి. భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సీతారాం లక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.